సెల్ న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రం రాచకొండ పోలీస్ కమిషనరేట్, మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా, ఎంఎం జిల్లా, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం, మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బీఎంసీలోని శ్రీ బ్రిలియంట్ టెక్నో హై స్కూల్లో ప్రిన్సిపల్ రవీంద్రరావు 9th, 10th బాయ్స్ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నాడంటూ విద్యార్థుల ఆరోపణ. విద్యార్థి సంఘాల స్కూల్ ముందు ఆందోళన. అయితే ప్రిన్సిపల్ రవీంద్రరావు మాట్లాడుతూ పిల్లలను సక్రమమైన మార్గంలో ఉంచాలని పిల్లల తల్లిదండ్రులు కోరినట్లుగా చెప్పారు. దీంతో విద్యార్థులను పిలిచి మందలించే క్రమంలోనే ట్రై ప్యాంట్ పట్టుకున్నారని, అంతేగాని ఎలాంటి వేరే ఆలోచన నాకు లేదని ప్రిన్సిపల్ రవీంద్రరావు తెలిపారు. విద్యార్థి సంఘాల నాయకులు ప్రిన్సిపల్ రవీంద్రరావు సర్వీస్ క్యారియర్లో ఏనాడు కూడా నా పేరెంట్స్ ఇప్పటివరకు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అవసరం వస్తే మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. పేరెంట్స్ దగ్గర నా మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే పేరెంట్స్ తోటి నేను మీరు అడిగి తెలుసుకోండి. కావాలంటే నా మీద కంప్లైంట్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు నా యాక్షన్ తీసుకోండి. పిల్లలు అందరూ కంప్లైంట్ మీరు చూడండి. పిల్లలు చేసే యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు విషయాలలో ఎవరైనా ఉండి చదవకపోతే ప్లీజ్ చేస్తే నేను వాళ్ళను మందలిస్తున్నాను. వాళ్ళను దెబ్బలు కొడుతున్నారు అంటున్నారు, తిడుతున్నారు అంటున్నారు. ఇట్లా అని చెప్పేసి నేను వాస్తవంగా అయితే ప్యాంటు దగ్గర ఉన్నటువంటి బెల్ట్ దగ్గర పట్టుకొని గుంజింది అయితే వాస్తవమే. అది నేను బెల్ట్ దగ్గర గుంజి వాడిని అయితే మందలించి దగ్గర గుంజుకొని, బిడ్డ అట్లా చేయకుండా ఈ వయసు లాస్ట్ వయసులో ఇంకొక నెల రోజులు అయితే 10th క్లాస్ అయిపోతుందా, జాగ్రత్త ఉండి చదువుకోండి అని అంటున్నాను తప్ప కానీ నేను ఇలాంటి అలవాట్లతో అయితే నేను ముందుకు పోయినదే కాదు. ఇది వాస్తవం. మీరు ఎప్పుడు నన్ను ఈ విధంగా వేరే రకంగా ట్రీట్ అయితే నేనైతే చేయలేదు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఆ తర్వాత సీసీ ఫుటేజ్లో ఏదో ఉంది అనేది అయితే సీసీ ఫుటేజ్లో ఉన్నది వాడిని బెల్ట్ పట్టుకొని గుంజినట్టే ఉంటుంది తప్ప కానీ వేరే ఇంకేమీ లేదు. ఇది నా మీద జరిగినటువంటి విధం. ఇవాళ మా స్కూల్ మీదకి వచ్చేసి ఇట్లా మమ్మల్ని డిస్టర్బ్ చేయడం జరిగింది. సో అందుకని నేను బాధపడుతున్నాను. ఇది జరుగుతున్నటువంటి సిచ్యువేషన్కు మా పిల్లలకు నేను న్యాయం చేద్దామని అనుకున్నాను, కానీ ఇలాంటి నాకు అలవాట్లు లేవు, నేను చేయలేను. నా 26 ఏళ్ళ సర్వీస్ క్యారియర్లో ఏనాడు కూడా నా పేరెంట్స్ ఇప్పటివరకు నాకు కంప్లైంట్ ఇవ్వలేదు. అవసరం వస్తే మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళండి. పేరెంట్స్ దగ్గర నా మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే పేరెంట్స్ తోటి నేను మీరు అడిగి తెలుసుకోండి. కావాలంటే నా మీద కంప్లైంట్ ఏమైనా ఉంటే అప్పుడు మీరు నా యాక్షన్ తీసుకోండి. పిల్లలు అందరూ కంప్లైంట్ మీరు చూడండి. పిల్లలు చేసే యొక్క తప్పుడు ఆలోచనలు, తప్పుడు విషయాలలో ఎవరైనా ఉండి చదవకపోతే ప్లీజ్ చేస్తే నేను వాళ్ళను మందలిస్తున్నాను. వాళ్ళను దెబ్బలు కొడుతున్నారు అంటున్నారు, తిడుతున్నారు అంటున్నారు. ఇట్లా అని చెప్పేసి నేను వాస్తవంగా అయితే ప్యాంటు దగ్గర ఉన్నటువంటి బెల్ట్ దగ్గర పట్టుకొని గుంజింది అయితే వాస్తవమే. అది నేను బెల్ట్ దగ్గర గుంజి వాడిని అయితే మందలించి దగ్గర గుంజుకొని, బిడ్డ అట్లా చేయకుండా ఈ వయసు లాస్ట్ వయసులో ఇంకొక నెల రోజులు అయితే 10th క్లాస్ అయిపోతుందా, జాగ్రత్త ఉండి చదువుకోండి అని అంటున్నాను తప్ప కానీ నేను ఇలాంటి అలవాట్లతో అయితే నేను ముందుకు పోయినదే కాదు. ఇది వాస్తవం. మీరు ఎప్పుడు నన్ను ఈ విధంగా వేరే రకంగా ట్రీట్ అయితే నేనైతే చేయలేదు. వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టకూడదు.